తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లాస్ట్ వీడియోలో శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు ఏ తిథుల్లో ఏ డేట్స్లో వచ్చాయో చెప్పాను. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. వాటిలో మనం ముఖ్యంగా చేసుకునేవి ఏమేంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తారు అనుకుంటున్నాను. మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా మనకి శ్రావణ మాసం అనగానే అందరికీ కూడా, ముఖ్యంగా ఆడవారందరికీ కూడా ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎన్నో రకాల పండుగలు, వ్రతాలు, నోముల పేరుతో లక్ష్మీదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేసుకునే అతి ముఖ్యమైన మాసం శ్రావణ మాసం. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కళ్ళు తమ తమ శక్తి కొలది ఆచరించుకునే అతి ముఖ్యమైన మాసం. మరి అన్నదమ్ములను గుర్తు చేసుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. మరి సంకష్టహర చతుర్థి, శ్రావణ శనివారాలు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే. ఈసారి శ్రావణ మాసం శుక్రవారం జూలై 25వ తారీఖు నుంచి మొదలవుతుంది. అది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇక్కడ నుంచి ఈ మాసంలో ఏమేమి ప్రత్యేక తిథులు ఉన్నాయో, ఏమేమి పండుగలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 26వ తారీఖు శ్రావణ శనివారం, మొదటి శనివారం. పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. మరి శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం. మరి అటువంటి ముఖ్య నక్షత్రం ఏర్పడ్డ ఈ శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు కూడా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 26వ తారీఖు మొదటి శ్రావణ శనివారం, 27వ తారీఖు ఆదివారం మధుశ్రావ వ్రతం, 28వ తారీఖు నాగ చతుర్థి. ఈ రోజు దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. 29వ తారీఖు శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతం మొదలు పెడతారు. ఈ రోజు ఎంతో విశేషంగా నాగపంచమి, గరుడ పంచమి కూడా కలిసి వచ్చాయి. పంచమి రోజు మొదటి శ్రావణ మంగళవారం కలిసి రావడం, గౌరీదేవి అమ్మవారికి మంగళవారం నోములు అనేవి చేసుకుంటూ ఉంటారు. ఇది కొద్ది మందికి మాత్రమే ఆనవాయితీ ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ మొదటి మంగళవారం అడ్డు రాకుండా చూసుకొని శ్రావణ మంగళ గౌరీ నోములు మొదలు పెట్టుకుంటారు. ఆనవాయితీ లేని వారు కూడా సౌభాగ్యం కోసం, సంతానం కోసం చేసే వ్రతాల్లో శ్రావణ మంగళవారం పూజ చేసుకునే విధానం కూడా ఒకటి ఉంది. జూలై 30వ తారీఖు కల్కి జయంతి, సూర్య షష్ఠి. ఆగస్టు 1వ తారీఖు రెండవ శ్రావణ శుక్రవారం. ఆగస్టు 2వ తారీఖు రెండవ శ్రావణ శనివారం. ఆగస్టు 3వ తారీఖు ఆశ్లేష కార్తె ప్రవేశిస్తుంది. ఆగస్టు 4వ తారీఖు ధీవ్రతం ప్రారంభం, తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అంకురార్పణ జరుగుతాయి. 5వ తారీఖు మనకి ఎంతో ప్రత్యేకమైంది ఏకాదశి, మంగళవారం కలిసి రావడం. దీన్ని మతత్ర ఏకాదశి, అంతేకాకుండా దీన్ని ఎంతో ప్రత్యేకమైన శ్రావణ మాసంలో జరుపుకునే శ్రావణ పుత్రద ఏకాదశి అని కూడా అంటారు. సంతానం కోసం ఎదురు చూసే వారందరూ కూడా తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాల్లో ఈ వ్రతం ఒకటి. 6వ తారీఖు దామోదర ద్వాదశి ప్రదోష వ్రతం, తులసి మహత్య ఆస్థానం. ఆగస్టు 7వ తారీఖు గురువారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవ సమాప్తి. 8వ తారీఖు 3వ శ్రావణ శుక్రవారం. ఇది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే అతి ముఖ్యమైన శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం అవ్వగానే ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి. దీన్ని జంజాల పౌర్ణమి అని కూడా అంటారు, రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అందరం కూడా అన్నదమ్ములకి రాఖీ కట్టి మన ప్రేమను చాటుకునే అతి ముఖ్యమైన పండుగ. 10వ తారీఖు గాయత్రి జపం. 11వ తారీఖు బృహత్సల ద్వితీయ అశూన్య సైన వ్రతం అని అంటారు. ఇది కొంతమందికి మాత్రమే తెలుసు, చాలా కొద్ది మంది మాత్రమే దీన్ని జరుపుకుంటూ ఉంటారు. 12వ తారీఖు కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి చాలా ప్రత్యేకం. ఈ చతుర్థిని సింపుల్గా ఎలా చేయాలో ఒక వీడియో చేశాను ఒకసారి. ఆ వీడియో కనుక చూస్తే సింపుల్గా ఎలా చేసేయచ్చో మీకు కూడా అర్థమైపోతుంది. ఇది కూడా ఎంతో విశేషంగా శ్రావణ మంగళవారం 3వ మంగళవారం కలిసి వచ్చింది. 1+1 ఆఫర్ లాగా ఒకటి చేస్తే 2 ఫలితాలు. మీరు గమనించుంటే ముఖ్యమైన పండుగలన్నీ శ్రావణ శనివారాలు కానీ శ్రావణ మంగళవారాలు కానీ ఎక్కువ కలిసి వచ్చాయి. మంగళవారం కనుక చవితి తిథి ఉంటే ఆ రోజున మనం సంకష్టహర చతుర్థిగా జరుపుకోవాలి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథి అయి ఉండాలి. అది మంగళవారం కలిసి వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అంటాం. ఇది చాలా రేర్గా వస్తుంది, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో 1-2 సార్లు మాత్రమే వస్తుంది. కాబట్టి ఆగస్టు 12వ తారీఖు మనకి సంకష్టహర చతుర్థి. ఆగస్టు 15వ తారీఖు అందరికీ తెలిసిందే ఇండిపెండెన్స్ డే. 16వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇది కూడా స్వామివారి శ్రవణ నక్షత్రం కలిసి రావడం విశేషం. శనివారం కలిసి వచ్చింది. ఇది కూడా ఎంతో ప్రత్యేకమైంది. 16వ తారీఖు కృష్ణాష్టమి. ఇది మనకి చూస్తే కనుక 4వ శ్రావణ శనివారం. 17వ తారీఖు సింహ సంక్రమణం ప్రవేశిస్తుంది. కౌమారీ దేవి పూజ చేసుకుంటారు. 19వ తారీఖు అజ ఏకాదశి. ఇది కూడా గమనించినట్లయితే మళ్ళీ ఎంతో విశేషంగా శ్రావణ మంగళవారం వచ్చింది. ఈ రోజున ఆరుద్రోత్సవాన్ని నిర్వహిస్తారు.
శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజ ఆరుద్ర నక్షత్రం శివయ్యకు సంబంధించింది. ఎంతో విశేషమనే చెప్పాలి. 20వ తారీఖు ప్రదోష వ్రతం, 21వ తారీఖు మాస శివరాత్రి, గురు పుష్య యోగం, 22వ తారీఖు 5వ శ్రావణ శుక్రవారం. ఈ రోజుతో 5 శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయి. అయితే 23వ తారీఖు అమావాస్యతో మనకి శ్రావణ మాసం ముగుస్తుంది. మొత్తంగా 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అయితే 23న అమావాస్య మనకి శనివారం రావడం. అయితే ఇదేమి శ్రావణ శనివారం కాదు, ఆ రోజు అమావాస్య వచ్చేసింది. కానీ ఎంతో ముఖ్యమైన అమావాస్య. ప్రతి స్త్రీ సౌభాగ్యం కోసం, సంతానం కోసం చేసుకునే వ్రతాల్లో ఈ అమావాస్య ఒకటి. ఈ శ్రావణ అమావాస్యనే పోలాల అమావాస్య అని పోలేరమ్మ తల్లికి జరుపుకునే అతి ప్రత్యేకమైన వ్రతం. కంద మొక్కను పెట్టి పూజ చేస్తుంటారు. మరి ఈ పోలాల అమావాస్యని ఆగస్టు 23న చేసుకోవాలి. అయితే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు, ఈ మాసంలో ఈ 3 రోజులే కాకుండా మరొక ప్రత్యేకత ఉంది, శ్రావణ సోమవారాలు. ఇది ఎప్పుడెప్పుడు వచ్చాయి అంటే మొత్తంగా 4 సోమవారాలు అయితే వచ్చాయి. జూలై 28, ఆగస్టు 4, ఆగస్టు 11, ఆగస్టు 18. ఇలా ఈ మాసం అంతా కూడా శ్రావణ శుక్రవారాలు, సోమవారాలు, శనివారాలు, శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, సంకష్టహర చతుర్థి, ఇలా ఏది చూసుకున్నా కూడా శ్రావణ పౌర్ణిమ, ఇవన్నీ కూడా చాలా విశేషం. ఎంతో ముఖ్యమైన పండుగల మాసంగా చెప్పుకోవచ్చు. మరి ఒక్కొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఈ వీడియోలో ఇచ్చిన పండుగల ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.